గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. ఈరోజు హోలీ పండగ సందర్భంగా మీ అందరికీ హోలీ శుభాకాంక్షలు. యూజువల్గా మనం ప్రతి పండగకి నిర్వహించే కార్యక్రమాల్లో ఏదో ఒక హార్మ్ఫుల్ ఎఫెక్ట్ రావడం, ఆర్ కాంప్లికేషన్స్ డెవలప్ అవడం, ఆర్ అన్టువర్డ్స్ యాక్సిడెంట్స్ అవడం, ఎన్నో సమస్యలతో చాలామంది బాధపడుతూ ఉంటారు. సో ఈ ప్రోగ్రాంలో మనం హోలీ రోజు జరగబోయే ఇష్యూస్, అంటే తెలిసి తెలియక హోలీ ఆడేటప్పుడు జరిగే ప్రమాదాల గురించి చెప్పుకోవడం జరుగుతుంది. డెఫినెట్లీ ఇండియాలో హోలీ అన్నది ఒక పెద్ద కార్యక్రమం, మంచి కార్యక్రమంగా భావిస్తాం. హిందువులు అలాగే మిగతా కులాల వారు, మతాల వారు కూడా హోలీ హిందువులతో ఆడుతూ ఉంటారు. ఇందులో ముఖ్యంగా మనకు ఏవైతే ఆర్టిఫిషియల్ కెమికల్స్ ఉంటాయో వాటితో వచ్చే ప్రమాదాల గురించి మనం తెలుసుకోవాలి. అలాగే ఈ పౌడర్స్ ఏవైతే మనం హోలీలో వాడతామో దాని ఇన్హలేషన్, అంటే మనం పీల్చడం వల్ల మనకు ఊపిరితిత్తుల్లో అలాగే మనకు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వైటల్ ఆర్గన్స్లో ఈ కెమికల్స్ పోయి డ్యామేజ్ చేసే ప్రమాదం కూడా చూస్తాం. అంతేకాకుండా స్కిన్ డిజీజ్, ఎప్పుడైతే ఈ కలర్స్ మనం టచ్ చేస్తామో తద్వారా మన స్కిన్ మొత్తం ఈ కలర్స్ పట్టడం వలన కొంతమందికి స్కిన్ అలర్జీస్, స్కిన్ డిజీజెస్ సివియర్గా డెవలప్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా ఈ హోలీ ఆటలో పొల్యూషన్కి కూడా కారణం అవుతుంది. అంటే హార్మ్ఫుల్ కలర్స్, పౌడర్స్ వీటి వలన మన పొల్యూషన్లో విపరీతమైన వ్యాప్తి చెంది అది రెస్పిరేటరీ డిజీజ్ ఉన్న వాళ్ళల్లో ప్రమాదానికి గురి చేసే ఆస్కారం ఉంటుంది. సో ఈ కెమికల్ కలర్స్లో ఉండే ఎఫెక్ట్స్ ఎలా ఉంటుందంటే, దీనిలో మోస్ట్ డేంజరస్ ఏదైతే లెడ్ ఆక్సైడ్ ఉందో ఇది ప్లాసెంటా, గర్భంలో ఉండే బేబీకి ప్రమాదకరం కావచ్చు. అంతేకాకుండా నర్వస్ సిస్టమ్ను కూడా డ్యామేజ్ చేయొచ్చు. అలాగే కాపర్ సల్ఫేట్ అండ్ మ్యాలిచ్యూగ్రీన్ అనేది కూడా ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కెమికల్ విచ్ ఏదైతే గర్భంలో ఉన్న ప్లాసెంటా కానీ డ్యామేజ్ చేస్తుంది. అలాగే ప్రషియన్ బ్లూ, ఇది కూడా స్కిన్ ఇరిటేషన్కు కూడా దోహదపడుతుంది. అలాగే క్రోమియం ఆయిడైడ్ ఉంది, ఇది కూడా మనకు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది. అలాగే అల్యూమినియం బ్రోమైడ్ ఏదైతే ఉందో ఇది క్యాన్సర్కు అలాగే స్కిన్ డిసీజెస్కి కారణం కావచ్చు. అలాగే మెర్క్యూరీ సల్ఫైడ్, ఇది కూడా మనకు మోస్ట్లీ గర్భంలో ఉండే బేబీకి అది నర్వస్ సిస్టమ్కు డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఏదైతే జంక్షన్ వైలెట్ ఉందో ఇట్ ఈస్ మోర్ కనెక్టెడ్ ఇన్ ద ఫామ్, ఇది మోర్ సీరియస్ ఐ ప్రాబ్లమ్స్, కంటికి ముక్కుకు సంబంధించిన వ్యాధులు, అలాగే మనం ఏదైతే ఉందో అది మనకు ఇట్లాంటి సమస్యలు తీసుకోవచ్చు. సో ఓవరాల్గా చూస్తే మనము ఈ యొక్క హోలీ రోజు జరిగే అన్నోన్ యాక్సిడెంట్స్, అంటే మనం ఆడేటప్పుడు కానీ ఇలా వెహికల్ మీద ట్రావెల్ చేసేటప్పుడు కానీ ఈ జోష్లో కొంతమంది పాలతో కూడిన బాంగ్ కానీ మత్తు పానీయాలు తీసుకొని ఈ హోలీ ఆడటం వల్ల వాళ్ళు నడిపించే వెహికల్స్ యాక్సిడెంట్స్ కారణం కావచ్చు. అంతేకాకుండా ఆ మత్తులో రోడ్ పైన ఉన్న జనాలను కూడా ఇబ్బంది పెట్టే ఆస్కారం ఉంటుంది. ఇలాంటి యాంటీ సోషల్ యాక్టివిటీ కూడా ప్రజల్ని డ్యామేజ్ చేసే ఆస్కారం ఉంటుంది. మోస్ట్లీ ఈ హోలీ రోజు హెల్త్ పరంగా చూస్తే మనకు స్కిన్ డిజీజెస్ రావచ్చు, హెయిర్ డిజీజెస్ రావచ్చు, మనకు ముక్కు, నోరు, కళ్ళల్లో ఉండే ద్రవాల ద్వారా మిక్స్ అయిపోయి మన బాడీలో ఉండే ఆల్ వైటల్ ఆర్గన్స్కు స్ప్రెడ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. కళ్ళల్లో కంజంక్టివైటిస్ అనే ప్రాబ్లం వచ్చే ఆస్కారం ఉంటుంది. ఫేషియల్ స్కిన్ కూడా డ్యామేజ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. దానికి తోడు ముక్కులో, నోట్లో కొన్ని బ్యాక్టీరియా అసోసియేటెడ్ సమ్ పౌడర్స్ కానీ ఫంగై కానీ మనకు ట్రాన్స్మిట్ అయ్యి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. సో కళ్ళల్లో కంజంక్టివైటిస్, రెడ్నెస్ రావడం ఇలాంటి ఇరిటేబుల్గా చేస్తుంది. కొంతమందికి ఒళ్ళంతా స్కిన్ డిసీజెస్ ఈ కెమికల్స్ వల్ల వచ్చే ప్రమాదం ఉంటుంది. సో అబ్సల్యూట్లీ ఈ హోలీని డిసిప్లిన్గా ఆడాలి, న్యాచురల్ కలర్స్ వాడాలి, ఎక్కువగా వాటర్ కంటెంట్తో వాటర్ కలర్స్ వాడుకుంటే బెటర్. చాలామంది గుడ్లు అలాగే ఆయిల్, గ్రీజ్ తోటి బురదలో ఆడతారు. వాటి వల్ల కొన్ని వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. అవాయిడ్ చేయడం బెటర్.
రెయిన్ డ్యాన్స్ ఓకే, ఇట్స్ ఎ ఫ్రెష్ వాటర్ రెయిన్ డ్యాన్స్ కాబట్టి ఆబ్వియస్గా న్యాచురల్ కలర్స్ వాడినప్పుడు రెయిన్ డ్యాన్స్లో ఇట్ విల్ డెఫినెట్లీ ఎఫెక్ట్స్. కానీ అన్నెసర్లీ కాలువల్లో ఉండే వాటర్ని తీసి బురదలో ఉండే వాటర్ని తీసి ఎదుటి వ్యక్తి మీద వేయడం, బురదల్లో కాలువలలో ఆ వ్యక్తిని పండబెట్టి రోల్ చేయడం, ఇలాంటివన్నీ వారి యొక్క హెల్త్ హజార్డ్ కూడా డ్యామేజ్ అవుతుంది, కమ్యూనిటీకి కూడా డ్యామేజ్ అవుతుంది. సో అలాంటి ప్రయత్నాలు చేయొద్దు. సో మనం వేసుకునే గుడ్డలు కూడా వీలైనంత వరకు కాటన్ దుస్తులే ధరించాలి. ఆ కాటన్ దుస్తులు ప్యాంటు షర్ట్ కానీ మీరు వేసుకొని మీరు సేఫ్గా హోలీ ఆడాలి. సో ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. ఎవరైతే వ్యక్తి మీ ఎదుటిన్న వ్యక్తికి మీరు ఎప్పుడైతే కలర్స్ వేస్తారో వారు యాక్సెప్ట్ చేసినప్పుడే వేయాలి. కానీ అన్నెసరీ కలర్స్ వేయటం వల్ల మీ మర్యాద పోతుంది. రెండోది ఆ ఏరియాలో గొడవలకు దారితీసే ఆస్కారం ఉంటుంది. సో ఇలాంటి ఇబ్బందుల పాలు కాకుండా చూడాలి, లేకపోతే అవి లీగల్గా కూడా బైండ్ అయ్యి అరెస్ట్కు పోయే దారి తీస్తుంది. సో ఇలా హోలీ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. మగవారు ఆడవాళ్ళతో బిహేవ్ చేసే పద్ధతి కూడా సక్రమంగా ఉండాలి. హోలీ అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే కూడా అది లీగల్గా ప్రాబ్లం వస్తుంది. ఈ డీజే సౌండ్లు కానీ వీలలు కానీ ఇవన్నీ మీరు విత్ ఇన్ లిమిట్స్లో ఉండాలి. డీజే సౌండ్ అని పెట్టి సొసైటీని డ్యామేజ్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. సో ఇలా మనం హోలీలో హెల్త్ హజార్డ్స్ గురించి మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది.